జిల్లా పాలంపల్లిలోని పొలం వద్ద సర్వే నంబర్ 312లో సుమారు 59 సెంట్ల భూమిని వైసీపీ నేత కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 4 కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకొని తన వెంచర్లో కలుపుకున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. గత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నేతలైన తమ సమస్య తీర్చాలని వారు మొరపెట్టుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గుడి బడి వాగు వంక వాడ ఇవన్నీ ఏమి కానరాకుండా భూ కబ్జాలకు పాల్పడినట్లయితే తెలుస్తుంది. వైసీపీ నేతలు ఎక్కడ చూసినా ఒక సెంటు స్థలం కనపడినా కూడా ప్రభుత్వం ఆక్రమించిన వైనం. కడప జిల్లా కడప నగరంలోని పాలెంపల్లి పొలం 612 సర్వే నెంబర్లో దాదాపు 59 సెంట్లు ప్రభుత్వ భూమి అయితే ఉంది. గత 40 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఈ సమీపంలో ఉన్న గ్రామస్తులకు మరుగుదొడ్లకు ఉపయోగించుకునే విధంగా అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అలాట్మెంట్ అయితే చేసిందే. అయితే కొంతమంది వైసీపీ నేతలు అయితే అక్రమంగా వెంచర్లు వేసినారు. మనము ఇప్పుడు చూడొచ్చు. ఈ రస్తాన్ని ఆక్రమించుకొని ఇటుపక్క మనం చూడొచ్చు. ఇక్కడ గ్రామస్తులు అయితే ఉండారు. మన మీడియాకు సమాచారం ఇచ్చింది కూడా గ్రామస్తులే. ఈ గ్రామస్తులు వాపోతున్నది ఏంటంటే ఈ అక్రమ లేఅవుట్ ఇప్పుడు మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు కదా. ఈ అక్రమ లేఅవుట్ అంటే ఈ లేఅవుట్కి ఎటువంటి పర్మిషన్లు లేవు, అయినా కూడా లేఅవుట్ అయితే నిర్మించారు. ఇక్కడ ఫ్లాట్లు విభజించి ఒక ఫ్లాట్ దాదాపు 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఇక్కడ ఇంత ఖరీదైన స్థలాన్ని ఈ ఏదైతే ఈ ఫ్లాట్లు వెంచర్ ఉందో ఈ వెంచర్ కోసం అని చెప్పి ఈ రోడ్డు రస్తా కావాలని చెప్పే విధంగా ఈ ప్రభుత్వ భూమిని అయితే ఆక్రమించినట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా వంక కాదు, వాగు కాదు, గుడి కాదు, బడి కాదు, ఏ స్థలము ఎక్కడ కనపడినా కూడా వైసీపీ నేతలు మాత్రం వాళ్ళ కన్నల సన్నల్లో పడిందంటే ఆ భూమిని కబ్జాకైతే పాల్పడి ఆ భూమిని తన స్వాధీనంలోకి తీసుకునే విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు అయితే ప్రవర్తించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా అసలు ఈ భూమి ఎప్పటిది, అసలు ఈ భూమిలో ఏముంది, అసలు ఇక్కడ 312 సర్వే నెంబర్లో అసలు ప్రభుత్వ భూమా ఇది కాదా అనే విషయాలు గ్రామస్తులు అయితే ఇక్కడ చాలా పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. గత 50 ఏళ్ళ నుంచి ఇక్కడ మన నివాసం ఉండే వాళ్ళైతే మనం చూడొచ్చు. ఇక్కడ దగ్గరలోనే ఈ సైట్కు సంబంధించి దగ్గరలోనే అప్పట్లో ఇక్కడ ఉండే బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ కులస్తులు అయితే ఇక్కడ ఉన్నారు జీవనం సాగిస్తూ. వాళ్ళ కోసం అని చెప్పి ఈ గ్రామంలో ఉండే పెద్దలైతే ఇక్కడ చర్చి నిర్మించుకోవచ్చు, మీరు గుడి కావాలగా, గుడి బడి, ఒక గ్రామానికి గుడి బడి చాలా ముఖ్యమనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ గ్రామస్తులైతే అక్కడ చర్చి కూడా ఒక విగ్రహాన్ని పెట్టి చర్చి కూడా నిర్మించి గత కొన్ని ఏళ్ళ కిందట, ఇప్పుడు కాదు, ఇది చాలా పాతది. మనం చూడొచ్చు చెట్లన్నీ మలిసి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాని జోలికి పోకుండా దాని పక్కనే ఉన్న దాదాపు 59 అంటే దాదాపు 50 సెంట్లు పైన ఈ ప్రభుత్వ ల్యాండ్ అయితే ఆక్రమై చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గడిచిన జగన్ రెడ్డి పాలనలో దాదాపు 7-8 సార్లు కడప ఎంఆర్ఓ తహసీల్దార్కి అయితే ఫిర్యాదులు అయితే వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఎటువంటి చర్యలు అయితే ఇప్పటి వరకు చేపట్టలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలెంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దీని మీద పెద్ద ఉద్యమమే చేపట్టి కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు ఫిర్యాదులు అయితే వెల్లువెత్తినట్లయితే తెలుస్తుంది. అయితే మరి కూటమి నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ప్రభుత్వ భూమిని తన అధికారులు స్వాధీనం చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఈ భూమిని ఎవరు కబ్జా చేశారు, అసలు కబ్జా ఎప్పుడు గురైంది అనే విషయం ఈ గ్రామస్తులు అయితే మన దగ్గర ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. పెద్దయినా ఈ భూమి ఎవరిది, అసలు ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉంది? నారాయణ రెడ్డి అనే ఆయన ఈ మధ్యకాలంలో కొన్నాడు ఈ భూమి. ఇక్కడ ఫస్ట్ గత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా ఈ నారాయణ రెడ్డి కొన్ని భూమిలో నుంచి మాకు పొలాల్లోకి దారి ఉంది. మ్యాప్లో కూడా ఉండదు అది. మేము గత 50 ఏళ్ళు ముందు నుంచి మా పెద్దోళ్ళు మేము కూడా ఇదే దారిని నడుస్తున్నాం పొలాల్లోకి. ఆ దారిని కూడా ఆక్రమించి అతను పహారీ గోడలు కట్టినాడు, రైస్ మిల్లు కట్టినాడు. ఈ మధ్యకాలంలో వచ్చి ఇక్కడ అది జరిగింది. ఏది ఏమైనా కూడా నారాయణ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతల అనుచరులుగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ ముఖ్య నేతల సహకారంతోనే
గ్రామస్తుల్లో ఎవరైనా అడిగినా వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా నారాయణ రెడ్డి అయితే ప్రవర్తించారని గ్రామస్తులు అయితే పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కూడా 312 పాలంపల్లె పొలం సర్వే నెంబర్ 312 పొలాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సాధించి దీనిపైన ఇప్పటికైనా ఈ గ్రామస్తులకు పనికొచ్చే విధంగా ప్రభుత్వ ల్యాండ్ ఉంది కాబట్టి గ్రామస్తులకే అప్పచెప్పాలని చెప్పి గ్రామస్తులు అయితే వాపుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, పాలంపల్లె సర్వే నెంబర్ 312 స్థలం నుండి.